ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో శాంసంగ్కి సంబంధించినటువంటి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఐటీ ఫిట్ ఈ ఇయర్ ఫోన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు దీని యొక్క ఆడియో క్వాలిటీని టెస్ట్ చేసి ఇది ఈ ప్రైస్కి వర్తా కాదా. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 2500 రూపీస్ 2400 రూపీస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ బిగ్ బిలియన్ డే సేల్లో అంటే అమెజాన్కి సంబంధించినటువంటి గ్రేట్ ఇండియా సేల్లో మనకి ఇది కేవలం 1200 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వైర్లెస్లో బెస్ట్ బేస్ కావాలి అని అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఈ తక్కువ బడ్జెట్లో ఈవెన్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఎంఐ కన్నా రియల్మీ కన్నా కానీ తక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఒకసారి టెస్ట్ చేసి మీకు మంచిదా కాదా సజెస్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో దీన్ని నేనైతే ఆర్డర్ చేశాను. మరి దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసేసి అలాగే కొంచెంసేపు యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని కూడా మీ ముందు తీసుకొచ్చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఇది ఫ్రెండ్స్ మనం రిసీవ్ చేసుకున్నటువంటి ప్యాకెట్ అయితే అమెజాన్ నుంచి నిన్న సేల్ స్టార్ట్ అవ్వగానే నేనైతే ఆర్డర్ చేశాను. ఇక దీన్ని చాలా జాగ్రత్తగా మనకు ప్యాక్ చేసి అయితే పంపించారు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మనకి ప్రోడక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్వాయిస్ దీని కాస్ట్ వచ్చేటప్పటికే 1199 అంటే 1200 రూపీస్కి మనకి ఇది రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే శాంసంగ్ డిజైన్ ఫర్ శాంసంగ్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. శాంసంగ్ నుంచి వచ్చినటువంటి బెస్ట్ బడ్జెట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇదే కావటం మరొక విశేషం చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ మీరు చూసారంటే ఐటీ ఫిట్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి మోడల్ బ్రాండింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి పిక్చర్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కింద మీరు చూసారంటే శాంసంగ్ సిఎన్టీ ఐటీ ఫిట్ A08B అని చెప్పి దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ మనం ఇక్కడ ప్రింటెడ్ చూడొచ్చు. ఇకపోతే బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ ఫీచర్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫ్లెక్సిబుల్ నెక్ బ్యాండ్ ఉంటుంది. అలాగే దీని లోపల కూడా మనకి మ్యాగ్నెటిక్ బడ్స్ ఉంటాయి. అంటే ఈ రెండింటిని మన మ్యాగ్నెటిక్ హెడ్ సహాయంతో కొలాబరేట్ అయితే చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కసారి మీరు ఛార్జ్ చేశారన్నట్టయితే సుమారుగా 6 గంటల దాకా ప్లేబ్యాక్ రావడం జరుగుతుంది. వైర్లెస్ డీప్ బేస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకి క్యాప్షన్ అయితే చూడొచ్చు. ఇకపోతే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్టయితే ఈ బాక్స్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా సేమ్ అదే ఇన్ఫర్మేషన్, ఇంపోర్ట్ అడ్రస్, అలాగే దీనిలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. మైక్రోఫోన్, అలాగే దీంట్లో 10mm సంబంధించినటువంటి డైనమిక్ డ్రైవర్స్ మనకు రావడం జరుగుతుంది. అలాగే USB కేబుల్, అలాగే వీటి యొక్క వర్కింగ్ ఫ్రీక్వెన్సీ కూడా 20 హెర్ట్జ్ నుంచి స్టార్ట్ చేసుకొని మనకి 20 kHz దాకా మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో అడిషనల్గా ఇయర్ బడ్స్ ఇస్తారని చెప్పి, అలాగే స్మార్ట్ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్ రెండింటికి కాంపాక్టబుల్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక దీంట్లో మనకి డెడికేటెడ్ బటన్స్, అలాగే 10mm హై క్వాలిటీ డైనమిక్ డ్రైవర్, 6 hours బ్యాటరీ బ్యాకప్, అలాగే ఈజీ చార్జబుల్ అంటే USB కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేసి ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాగ్నెటిక్ బడ్స్ తోటి మనం దీన్ని అంటే డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఆర్గనైజ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారని చెప్పడం జరిగింది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి ప్రైస్ని మీరు చూసారన్నట్లయితే ఇక్కడ 2500 రూపీస్గా తీసుకొని రావడం జరిగింది. కాకపోతే నిన్న అమెజాన్కి సంబంధించినటువంటి గ్రేట్ ఇండియా సేల్లో ఇది కేవలం 1200 రూపాయలకే మనకు రావడం జరిగింది. ఇక అన్బాక్స్ చేసి చూసేద్దాం దీని లోపల కంటెంట్ ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ మనకు ఒక చిన్న లేబుల్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ సీల్ని అయితే మనం బ్రేక్ చేసేసి దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ బాక్స్ని ఓపెన్ చేశారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఈ విధంగా ఇది రావటం అయితే జరుగుతుంది. సో దీంతో పాటు ఇక్కడ మీరు కొంచెం చూసారన్నట్లయితే మనకి USB కేబుల్, అలాగే దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ యాజ్ యూజువల్గానే మనం దీన్ని చదవము పక్క పెట్టేస్తాం, ఎందుకంటే రెగ్యులర్గా మనం వాడే కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఒక చిన్న మైక్రో USBకి సంబంధించినటువంటి కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు మైక్రో USB కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీన్ని కూడా కొంచెం పక్కకు పెట్టేసేద్దాం. ఇక దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉన్నటువంటి బాక్స్ ఇచ్చారు. ఇక ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఇయర్ టిప్స్ ఇచ్చారు. అంటే లార్జ్ అలాగే స్మాల్ది మనకి ఇచ్చారు. మీడియం ఏదైతే ఉందో డైరెక్ట్గా మనకి దీనికి రావటం జరుగుతుంది. ఇక దీన్ని ఒకసారి మనం బయటికి పుల్ చేద్దాం. సో ఇక్కడ కేబుల్ బిల్ట్ క్వాలిటీ వచ్చేటప్పటికే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఈవెన్ మనకి ఫ్లెక్సిబుల్ కూడా
దీన్ని మీరు ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకున్నా కానీ ఏ విధమైనటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ కేబుల్ ఏదైతే ఉందో బాగుంది, కాకపోతే ఇక్కడ నాకు ఈ కేబుల్ ఏదైతే ఉందో రెగ్యులర్గా ఉండేటువంటి వైరే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది మరికొంత మంచి బెటర్ క్వాలిటీ ఇచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. ఇక రెండిట్లో మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం కాలర్కి వేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేకుండా, ఇకపోతే దీనికి తోడు దీనికి మనకు చిన్న వైర్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. సో దట్ మనకేమవుతుందంటే వైరు వేలాడకుండా డైరెక్ట్గా దాన్ని మనం నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ వ్యూ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, అలాగే ఇక్కడ మనకి ఆన్సర్ బటన్ లేదు అన్నట్లయితే కనుక వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లైక్ గూగుల్కి సంబంధించినటువంటి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక అమెజాన్ ఎలెక్సా కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక మీరు ఐఫోన్ అయితే కనుక సిరీని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఏం లేదు, మనకి మౌత్ అంటే మైక్రోఫోన్ కోసం ఒక బ్రీత్ హోల్ మనకు రావడం జరిగింది. ఇక ఇక్కడ చిన్నగా మనకి కార్నర్లో ఛార్జింగ్ చేసుకోవడం కోసం ఒక ఛార్జింగ్ పోర్ట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఇట్ సైడ్ ఆఫ్ దానిలో వచ్చేటప్పటికి మనకి శాంసంగ్ అనే బ్రాండింగ్ అనేది చూస్తున్నాం, సిఎన్టీ అని చెప్పి, అలాగే ఐటీ ఫిట్ అని చూస్తున్నాం. ఇక ఈ పార్ట్ ఆఫ్ దట్ ఇందులో అయితే ఏం లేదు, దీంట్లో జస్ట్ మనకి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది అంతే. ఇకపోతే దీన్ని ఒకసారి మీరు ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 6 అవర్స్ దాకా కంటిన్యూస్గా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది లేకుండా, ఇది వచ్చేటప్పటికే IPX3 స్ప్లాష్ ప్రూఫ్ కింద మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి సింగిల్ అంటే మనకి డెడికేటెడ్ బటన్ సహాయంతో మనం ఫోన్ ఆన్సర్ చేయడంతో పాటుగా, అంటే ఫోన్ కాల్ ఆన్సర్ చేయడంతో పాటుగా మనము డబల్ క్లిక్ చేసామన్నట్టయితే ప్రీవియస్ ట్రాక్ అలాగే నెక్స్ట్ ట్రాక్ కూడా రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి దీన్ని అయితే పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేసి ఫస్ట్ అయితే ఇనిషియల్గా పేర్ చేద్దాం. సో ఇక్కడ మీరు పట్టుకుని ఉంచారన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ లైట్ వెలగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారా బ్లూ అండ్ రెడ్ వస్తుంది. సో ఇక్కడ మనం దీన్ని పేర్ చేయడానికి రెడీ అవుతుందని అర్థం. సో ఫస్ట్ దీన్ని అయితే నేను అన్లాక్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఇక్కడ బ్లూటూత్లోకి వెళ్ళిపోయి బ్లూటూత్లో ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఐటీ ఫిట్ A080 అని చెప్పి రావడం జరిగింది కదా. సో ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారా మీకు ఆటోమేటిక్గా వాల్యూమ్ మనకి సింబల్ కూడా చూపించింది. సో ఇక్కడ కనెక్టెడ్, వాల్యూమ్ ప్లస్ నొక్కుతున్నాను. సో వాల్యూమ్ ప్లస్ మైనస్ అయితే నాకేం చూపించట్లేదు. మేబీ ఒకవేళ ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఏమైనా చూపిస్తుందేమో అని చెప్పి మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐటీ ఫిట్కి సంబంధించినటువంటి బ్యాటరీ కూడా నాకు 70% బ్యాటరీ ఉందని చెప్పి మనకైతే చూపించడం జరుగుతుంది. ఇక కొంతసేపు దీనికి సంబంధించినటువంటి ఆడియో నేను టెస్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి రివ్యూని మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఫోన్స్ని నేను ఆల్మోస్ట్ 3.5 అవర్స్ పైనే యూస్ చేశాను. సో దీంట్లో నాకు అనిపించినటువంటి కొన్ని ప్రోస్ అండ్ ఎలిమెంట్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఈ నెక్ బ్యాండ్ ఇంతవరకు డిజైన్ అయితే ఎక్స్ట్రాడినరీ, కానీ ఈ వైర్లు అయితే నాకు అంత పెద్ద డ్యూరబిలిటీ వైర్లు అని అనిపించట్లేదు. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి ఒకవేళ పర్చేజ్ చేస్తే, ఎందుకంటే ఇవి త్వరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కేబుల్ ఆర్గనైజర్ ఇచ్చారు, ఇది మనకు ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక అసలు విషయానికి వచ్చేసేద్దాం, దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒకవేళ మీరు పాటలు విందాము అని చెప్పి పర్చేస్ చేస్తున్నారు అన్నట్లయితే నేనైతే పర్చేస్ చేయొద్దని చెప్తాను. అంటే పాటలు వింటున్నప్పుడు బేస్ బాగానే ఉంది, ఎక్కడ దాకా మీకు 65-70% దాకా బేస్ బాగానే వస్తుంది. ఎప్పుడైతే మీకు ఈ 75%కి మించి ఆడియో క్వాలిటీ వెళ్తుందో అక్కడ మీకు క్వాలిటీ అనేది కోల్పోతుంది. కొంచెం మనకి డిస్టర్బెన్సెస్, నాయిసెస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను రియల్మీ వాడాను, ఎంఐ వాడాను, అలాగే ఇది వాడాను. సో ఈ మూడిటిల్లో కూడా నాకు రియల్మీ ఏదైతే ఉందో బ్లూటూత్ దానిలో ఎక్స్ట్రాడినరీ ఆడియో ప్లేబ్యాక్ అవుట్పుట్ అని నేను చెప్తాను. ఆ తర్వాత నేను ఎంఐకి వచ్చేసిన తర్వాత దీనికి కాకపోతే మీకు కాల్ క్వాలిటీ వచ్చేటప్పటికంటే ఎప్పుడన్నా మీరు ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఎక్కువగా మీరు బ్లూటూత్ని వాడతాను, నాకు మ్యూజిక్తో సంబంధం లేదంటే డెఫినెట్లీ డ్యామ్ షూర్ మీరు దీనికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే కాల్ క్వాలిటీ అయితే ఆసమ్గా ఉంది కంపేర్డ్ టు ద ఎంఐ, అలాగే కంపేర్డ్ టు ద మనకి రియల్మీ కన్నా. దీంట్లో అంటే కాల్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే శాంసంగ్ నేను ఫస్ట్ ప్లేస్లో పెడతాను, సెకండ్ వచ్చేటప్పటికే నేను ఎంఐ పెడతా, అండ్ థర్డ్ వచ్చేటప్పటికే రియల్మీ పెడతారు. రియల్మీలో అసలు నాకు కాల్ క్వాలిటీలో హ్యూజ్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఎంత ఫోన్ కాల్ మాట్లాడానంటే నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేదా నార్మల్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్నా అవతల వాళ్ళకి కాల్ నా వాయిస్ ఏదైతే ఉందో ప్రాపర్గా వినపడట్లేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇది వచ్చేటప్పటికి IPX3 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ స్వెట్ అండ్ వాటర్ ఏదైనా దీని మీద పడ్డా కానీ ఏ విధమైనటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఇచ్చారు, ఇవి కూడా పర్లేదు బాగానే పనిచేస్తున్నాయి. అండ్ డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ కూడా ఉంది, ఇది కూడా బాగానే
పనిచేస్తుంది. అలాగే డబుల్ క్లిక్ చేశారంటే నెక్స్ట్ ట్రాక్ అలాగే ప్రీవియస్ ట్రాక్ వెళ్ళేవి ఏవైతేనో ఇవి కూడా ఆసమ్గా పనిచేస్తున్నాయి. ఇక కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం దీనికి ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక 6 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అని అన్నారు. కానీ నాకైతే అరౌండ్ 3 అవర్స్ లోపలనే నాకు దీనిలో ఉండేటువంటి బ్యాటరీ మొత్తం కంప్లీట్లీ డిశ్చార్జ్ అయింది. ఎందుకంటే నేను టెస్టింగ్ అప్పుడు ఇవి కంప్లీట్లీ యూస్ చేస్తుంటాను కాబట్టి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్మ్ బటన్ ఇవన్నీ యూస్ చేస్తాను కాబట్టి కొంచెం బ్యాటరీ ఎక్కువ కన్సమ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను చెప్పాను కదా, బేస్ గురించి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవద్దు. ఆడియో క్వాలిటీ అయితే నాకు యావరేజ్ అనిపించింది, అంతే. బాగా సూపర్ అనేది అయితే లేదు. ఇక మీరు ఎక్కువ అంటే లాంగ్ టైము మ్యూజిక్ కోసమే చూస్తున్నారు, పాటలు ఎక్కువగా వింటాను, నేను ఫోన్ కాల్స్ చాలా తక్కువగా వింటాను అన్నట్లయితే కనుక ఇక్కడ ఎంఐకి సంబంధించినటువంటి వైర్లెస్ బడ్స్ చూడండి. ఆడియో అయితే ఎక్స్ట్రాడినరీ, ఈవెన్ ప్లేబ్యాక్ బ్యాకప్ కూడా సూపర్ ఉంది. కానీ ఒక్కటే డిసడ్వాంటేజ్, దానిలో కాల్ క్వాలిటీ అయితే బాగాలేదు. ఇకపోతే ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారంటే నేను ఇందా చెప్పినట్లుగా మీరు గనక ఫోన్ కాల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ డ్యామ్ షూర్ యూ కెన్ గో ఫర్ దిస్. ఒకవేళ మీరు ఆడియో కూడా కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని ఇగ్నోర్ చేయడం మంచిదని నేను అంటాను. ఇకపోతే ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.